మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రస్తుత తాజా డిఎస్సి పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్గా మాట్లాడదాం. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం 6వ తారీఖు వరకు కీస్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఆ కీస్ ఇంకా ఓపెన్ కావడం లేదు. అప్డేట్ అనేది సెట్ అయిన తర్వాత ఆ కీస్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి కాబట్టి చెక్ చేసుకోండి. మనకి 4వ తారీఖు ఆఫ్టర్నూన్, 5వ తారీఖు, 6వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. అది వర్క్ అవ్వగానే మీకు అక్కడ షో చేస్తుంది. అక్కడి నుంచి మీరు కీస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక చాలామంది ఒక విషయం అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. అందువల్ల ఈ విషయంపై రెస్పాండ్ కావాల్సి వస్తుంది. సార్, మా ఆవేదనని మీ తరపున ఎలక్షన్ కమిషనర్కి తెలియచేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మెయిన్గా మీ యొక్క ఆవేదన ఏదైతే ఉందో దాన్ని మీరు మీరే డైరెక్ట్గా మెయిల్ ద్వారా ఎలక్షన్ కమిషనర్కి మీరు పంపే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయవలసి ఉంటుంది. కంప్లీట్గా ఎలా మెయిల్ చేయాలనేది చూసినట్లయితే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదు వెంటనే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను. ఇక్కడ కంప్లీట్గా మ్యాటర్ అంతా కూడా ఇక్కడ మీకు పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఐడి కూడా పెట్టడం జరిగింది. ఈ మెయిల్ ఐడిని కాపీ చేసుకుని ఇక్కడ మెయిల్ బాక్స్ ఉంటుంది కదా, మీ మొబైల్లో జీమెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ జీమెయిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కంపోజ్ మెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. కంపోజ్ మెయిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టు అడ్రస్ దగ్గర ఏదైతే సిఇఓ మెయిల్ ఉందో ఆ మెయిల్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత సబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా మీరు టైప్ చేయండి. మీరు దేనికి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ 2024 వర్సెస్ ఏపీ ఎలక్షన్స్ 2024 ఏది అసలు సబ్జెక్ట్ అనేది ఏమిటి, లేదా రిక్వెస్ట్ లెటర్ అయితే రిక్వెస్ట్ లెటర్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత టెలిగ్రామ్లో మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మ్యాటర్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ మీ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాని ఇక్కడ ఎడిట్ చేయండి. ఈ విధంగా కట్ చేసి మీ జిల్లా ఏమిటైతే ఆ జిల్లా ఇక్కడ ఇచ్చుకోండి. లేదా మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేసుకోండి. మీ ఇంటి పేరుతో సహా మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కూడా డీటెయిల్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత కంప్లీట్గా మ్యాటర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయండి. ఉంచేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్లో బాణం గుర్తు కనిపిస్తుంది కదా, ఈ బాణం గుర్తు ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయగానే మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మీ ఆవేదన ఏదైతే ఉందో డైరెక్ట్గా ఎలక్షన్ అధికారులకు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎలక్షన్ అధికారులకి మీరు డైరెక్ట్గా మెయిల్ రూపంలో తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనే కాలం ఉంటుంది. సబ్జెక్ట్ అనే కాలంలో డిఎస్సి రిక్వెస్ట్ లెటర్ అను ఏదో ఒకటి, ఏది సూటబుల్ టైటిల్ అయితే ఆ సూటబుల్ టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత మెయిల్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా రైట్ సైడ్ టాప్లో బాణం గుర్తు క్లిక్ చేసినట్లయితే మెయిల్ అనేది సెండ్ అయిపోద్ది. ఓకే గైస్, అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. జెట్ స్పీడ్లో ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉండాలి. ఈరోజు కేఎస్ లక్ష్మణరావు గారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. దానిలో ఏముందంటే, ఉపాధ్యాయులు డిఎస్సి ఎంపిక కోసం జరిగే పరీక్ష మార్చ్ 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ జరపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నాం అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మార్చ్ 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల ప్రచారం వల్ల అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఒక పార్టీ వాళ్ళు మైకులు పెట్టి నానా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. ఈ విషయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీనివల్ల డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మెంటల్ టార్చర్లా తయారవుతుందనే టైప్లో ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ప్రిపరేషన్పై దృష్టి సాధించే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటికీ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా వేల మంది డిఎస్సి పరీక్షలు రాయనున్నారు. ఉదాహరణకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ల కింద ఆల్రెడీ ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కింద పరీక్షలు అయితే రాయబోతున్నారు. స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి పరీక్షలు రాస్తున్న వారిలో చాలామంది 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్కు మరియు 10వ తరగతి
ఏదైతే స్పాట్ వాల్యుయేషన్ ఉంటుందో దాంతోపాటుగా ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన విధులకు హాజరు కావాల్సి ఉంటుంది, ప్రిపరేషన్కు అవకాశం ఉండదు అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇటీవలే టెట్ పరీక్షలు జరిగాయి, వెంటనే డిఎస్సి పరీక్షలు పెట్టడం వల్ల ప్రిపరేషన్కి సమయం లేదు, పై కారణాలను దృష్టిలో ఉంచుకుని డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారంటూ దీనికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని అయితే కేఎస్ లక్ష్మణరావు గారు ఎలక్షన్ ఆఫీసర్కి సంబంధించి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగ జేఏసీ తరఫున కూడా వినతి పత్రం ఎలక్షన్ కమిషనర్ దృష్టికి వెళ్ళడం జరిగింది. దీన్ని కూడా పరిశీలన చేసే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీకు ఈ డిఎస్సి పరీక్షలు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తున్నాయి, మీకు ఏ రకంగా ఆటంకం కలిగిస్తున్నాయి, కంప్లీట్గా మీరే డైరెక్ట్గా మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. మీరు దీనిపై రెస్పాండ్ అవ్వండి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరైతే కర్నూలులో డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు మెయిన్గా ఎగ్జామ్స్ అనేవి జరిగిపోతేనే బాగుంటుంది అని చెప్పేసి మ్యాక్సిమం కర్నూలు జిల్లా అభ్యర్థులు ఎక్కువగా డిఎస్సి పరీక్షలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే భారీ స్థాయిలో పోస్టులు అనేవి అక్కడే ఉన్నాయి కనుక. ఒక 20% మంది అభ్యర్థులు అయితే మాత్రం డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరగాలని కోరుకుంటూ ఉన్నారు. మిగిలిన 80% అభ్యర్థులు అయితే మాత్రం డిఎస్సి పరీక్షలు అనేవి జూన్ జూలై టైంలో జరిగితే బాగుంటుంది. దాంతోపాటుగా 6,100 పోస్టులు కాదు, అదనంగా మరికొన్ని పోస్టులు యాడ్ చేసి దాదాపుగా 15,000 టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. మెగా డిఎస్సి అన్నారు, 23,000 టీచర్ పోస్టుల భర్తీ అన్నారు, ఘోరంగా మోసం చేశారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచి ఎలక్షన్స్ తర్వాత డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కోరవలసింది డైరెక్ట్గా ఎన్నికల అధికారిని కోరవలసి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు సార్ మీ తరపున మీరు చేయండి అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ గారికి కానివ్వండి, భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గారికి కానైనా డిఎస్సి అభ్యర్థుల విన్నపం, ముఖ్యంగా ఎవరైతే డిఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో కొన్ని వేల మంది, వందల మంది వారి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఈమెయిల్స్ రూపంలో డైరెక్ట్గా మీకే మెయిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ మెయిల్స్ అన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకుని దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని అభ్యర్థులకు ప్రకటించాలని చెప్పేసి డిఎస్సి అంశానికి సంబంధించి మీరు ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ఈ డిఎస్సి అంశానికి సంబంధించి మీరు ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఎన్నికల అధికారులని డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇక ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నారో అభ్యర్థులందరూ కూడా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు మెయిల్ ఏ విధంగా చేయాలనేది నేను క్లారిటీగా చేసి చూపిస్తాను. దీంతో పాటుగా మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించండి. డిఎస్సి ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు, మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించండి. మీ ప్రయత్నం మీరు చేయండి, మీ వంతు మీరు మెయిల్ చేయండి, మీ వంతు ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి ఎన్నికల అధికారి స్పందించినట్లయితే, ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే తప్పకుండా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మనకి వెబ్ ఆప్షన్లకు సంబంధించి ప్రక్రియ అనేది మార్చి 20వ తారీఖున స్టార్ట్ చేస్తామని చెప్పారు. హాల్ టికెట్లు అనేవి మార్చి 25 అని చెప్పేసి ఇచ్చున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మార్చి 14నే విడుదల చేయవలసి ఉంటుంది. అయితే కీ అబ్జెక్షన్ తీసుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చారు కనుక మనకి ఈ ఫలితాలకు సంబంధించి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకుని ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే మనకి ఎన్నికల కమిషనర్, ఎన్నికల అధికారి ఈ ఫలితాల విడుదలకు సంబంధించి వీళ్ళకి ఆమోదం తెలియచేయవలసి ఉంటుంది. ఆమోదం తెలియజేసిన తర్వాత ఫైనల్ నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు అఫీషియల్ స్టేట్మెంట్ ఏం లేదు. ఏదైనా అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 19వ తారీఖు సాయంత్రంలోపు ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలి. రిజల్ట్కి సంబంధించి కూడా ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. ఇప్పటివరకు పరిస్థితి ఈ విధంగా ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రిపరేషన్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. www.ramramesheducation.in ఈ వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి అందించడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. దాదాపుగా 800 టెస్టుల వరకు కూడా మీకు అప్లోడ్ అయి ఉన్నాయి. ఆ టెస్టులన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. వాటితో పాటుగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్, ప్రాక్టీస్ బిట్లు కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని యూట్యూబ్ సెక్షన్లోకి వెళ్ళి లైవ్ ఎగ్జామ్ అనే సెషన్లో ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసిన తర్వాత లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.